అవే ఉన్నాయని నీళ్ళే పోతే నేనేం తినాలి? నువ్వు పోరగాన్లు వచ్చి రాళ్ళేం తింటారు? నీ వాళ్ళ కోసం ఆడుతున్నావు, నా కోసం ఆడుతున్నావు. ఇక వచ్చినప్పుడు ఎట్లా అందరు తినాలి. నువ్వు ఒక్క నువ్వు తింటే ఎట్లుంటది? ఇంకిండి పోతా నీళ్ళు. ఇక నీళ్ళు పోసుకుంటేనే ఉండు. పోతున్నా నీళ్ళు. ఇక నువ్వు కూరలో పోయాకు, నా మీద పోయి ఇక నీళ్ళు పోయి. ఇక సిద్ధు ఏం చేస్తున్నావు? ఇడ జాంకాయలు తెంపుకుందామని చూస్తున్నాం. బాగా ఆకలి అవుతుంది. బాగా ఆకలి అయితే జాంకాయలు తెంపుకొని తింటావా? మీ అమ్మ పువ్వు వండలేదా? అండింది అని. మరి ఏం కూర వండింది మీ అమ్మ? టమాటా. తినబుద్ధి అవుతలే. అదే తినబుద్ధి అవుతలేదా? తినబుద్ధి కాకపోతే చికెన్ తీసుకురాపో, నేను వండుతా. చికెనా? చికెనే తెచ్చి తేపో, నేను వండుతా. పోతా వండినాక తినేవు. ఇగో తేపో చికెన్. చికెన్ తేపో వండుతా పో. మా చికెన్ తీసుకోమని. చికెన్ ఎంత కావాలా? అర్ధ కిలో చికెన్ కొట్టు. ఇక చిన్నగా కొట్టు మంచిగా. సరిపోతుంది అర్ధ కిలో? చాలు. చాలా ఇవ్వండి. సరే పోతుంది. ఓకేనా? అవ్వా చికెన్ తెస్తున్నానే. ఇంకో చికెన్ తెచ్చినా. వండుతా దగ్గర మంచిగా దగ్గర అండి. సరేనా? ఇలా మొత్తం కూడా దగ్గర వండుతా పో. కాయగూరలు అవి పట్టుకురా. అన్ని ఉన్నాయా? నీలో రమ్మన్నారే. కొయ్యూరి ఇడిదే. మరి బాసం తెచ్చినవా? నువ్వు కూడా పొత్తుకు వచ్చినవా? పోరానికి ఒక్కనికి అండి పెడతావు దగ్గర అంటే. కూరగాయలు పోయిండ్రి. ఇంత పులుసు బుట్టన ఉంటుంది ఇందురు కానీ. నా పొరవ పని చెయ్యండ్రి. తింటామని వచ్చినట్టు కాదు. ఉల్లిగడ్డలు కోయి. ఉల్లిగడ్డలు కోసి చిన్నగా కోయి. ఈ కొత్తిరాకు దించు. దాని తలకాయ పోయేస్తుంది. చిన్న తినుడు తప్ప ఏమవుతుంది నీకు? నీకే రావచ్చు, నాకు అన్ని పనులు వచ్చు. దాన్ని బట్టి ఓడతా. మీరు వచ్చి మరి ఏర్పడుతుంది. నన్ను అంటున్నావు కదా. తాడి సెట్ ఎక్కనేవు, తాడి కళ్ళు దెంపనేవు. నన్నే సిద్ధు ఇగో ఈ చికెన్ కడక్కరప్పు. మంచిగా 2 మాటలు అడిగి తీసుకొని రా. సరే. అవ్వా చికెన్ కడిగిన్నే. అవ్వా చికెన్ కడిగినా. ఇగో నువ్వే అండు. నేర్చుకో అండు. నేర్చుకో. మీ అమ్మ అండకున్నా నువ్వు అండుకోవచ్చు. సరే కానీ ఫస్ట్ అవి మిరపకాయలు వేయి. మిరపకాయలు ఇవ్వరా? అలా మిరపకాయలు వేద్దాం. మిరపకాయలు వేసినాక ఉల్లిగడ్డలు వేయి. ఉల్లిగడ్డలు వేసేద్దాం. ఏంటిది అదే? అల్లం. అల్లం వేయి. ఎత్తున్నాం. వేసిన. బబ్బులుగా పట్టుకరదేపో. సిద్ధు తిన్నాక ఏం చేస్తాం తర్వాత? ఏం చేసాడు? పాండుడే. పాండు కాదా? ఇటుకలన్నీ మొయ్యాలి గాడికి. గాడ ఏ ఇటుకలు? గా ఇటుకలు ఏడికి మోసుడు? గీడికి. అంటే తినేదాకానే వంట అంటున్నావు, తిన్నాక వంట అంటున్నావా? మోసుడే ఇటుకలు. అబ్బాయి ఇది నాకు అందుకే వేసారు పెట్టింది. మరి ఇగో ఇది పట్టుకో. కలుపు. బబ్బులు ఇటుకలు మొత్తం. చిన్నారక్క, నువ్వు, నేను
సిద్ధన్న, మీ పిన్ని, సరే బాబాయ్ అందరం. పోద్దాం. ఒక 2 ఇటుకలు మోసి పోతాం ఇంటికి ఇక. ఉందా? తిన్న అవంతా తిన్నా కరగాలి ఇన్నే ఇక మంచిగానే మంచిగా అంటే మరి అవ్వా మొత్తం వీళ్ళతోటే మేపిద్దామే సన్నా. మొత్తం వాళ్ళతోటే. అమ్మో, మీ ప్లాన్ ఇదా? నాకు ఇప్పుడు అర్థమైంది. మీ ప్లాన్ మీకే రివర్స్ చేస్తావు. ఏం చేస్తావు? చూడు రప్పడు లేకపోతే మోసినాకనే తిండి పెడతా. అట్లయితే వద్దు. మరి మొత్తం కలుపు. ఇది వేస్తావా? అయ్యాయి నువ్వే మళ్ళీ నేను అనుకుంటుడు. కలుపు అది బట్టి. ఇడిదే పట్టుకారు. ఏం కలుపుతున్నావు? నీ మోకమూలి కలుపుతున్నావు. ఇదే చెంచే కలుపు అంటే కలుపుడే లేదు. తినుమానని ఒక్క బొక్క పోకుండా తింటాడు. ఇట్లా కలుపుతారా? కలుపు అంటే ఏందో కల్పనే వస్తలేదు సిద్ధం. కల్పనే వస్తలేదు. ఇక నాకు చెప్తుండు గిట్ల పోయి గట్ల పోయి అనుకుంటా. నీవు తినుడు తప్ప నీ మొత్తం నువ్వే మొయ్యాలి. చూద్దాం వాళ్ళు బాగా లేకపోతే నువ్వు తిన్నాకనే లేకపోతే మోసినాకనే పెడతా. మొత్తం అని చెప్తున్నావు కదా, మళ్ళీ ఎందుకు మోసినాకనే పెడతా అని చెప్తున్నావు. మోసినాకనే పెడతా మరి నువ్వు అట్లా అంటే. నేను తిన్నాకనే మొత్తం అయితే ఇక కలిపిన కాడికి మాసాలు కానీ ఇగో మూత పెడదాంలే. ఇగో మనం ఇటుకలు మోసే వరకల్ని కూర ఉడుకుతుంది. మోసినాక తిన్నాక ఆయన తెగబెట్టిపోతే ఇది ఉడుకుతుంది. మనం మొత్తం పాండ్రి. నువ్వు మంచిగా ఉన్నావు. తిన్నాక వద్దాం. తిన్నాక ఆయన తిరగదిని నిద్ర వస్తుందని పంటే ఆ ఇటుకలు అన్నీ ఉంటాయి. అట్లా వేయం మేము మొత్తం మోస్తారా? మొత్తం నువ్వు అద్దుగా. మాటనే దీని తాలకాయ ఏమవుతుంది? నువ్వేమయ్యా వచ్చినాను నేను మోస్తా. పురుగు పెట్టుర్రా. కలుపు. చాలా నీళ్ళు. అది ఉడకనంటే నీ ఒక్కనికి అవుతుంది. కూరగాయలు వచ్చి రాళ్ళేం తింటారా? ఇంకిన్ని పోతా నీళ్ళు. నీళ్ళే పోతే నేనేం తినాలి? నువ్వు కూరగాయలు వచ్చి రాళ్ళేం తింటారు? నీ వాళ్ళ కోసం ఆడుతున్నావు, నా కోసం ఆడుతున్నావు. ఇక వచ్చినప్పుడు ఎట్లా అందరు తినాలి. నువ్వు ఒక్కనివి తింటే ఎట్లుంటుంది? ఇంకిన్ని పోతా నీళ్ళు. ఇక నీళ్ళు పోసుకుంటేనే ఉండు. పోతున్నా నీళ్ళు. ఇక నువ్వు కూరలో పోయాక నా మీద పోయి ఇక నీళ్ళు పోయి. ఇక నీ మీద పోయమంటున్నావు మరి సాలద్దా? కూరగాయలు ఏం తింటారు? నన్ను పోతున్నా. కొన్ని పోయి సార్ పో మళ్ళా పో. ఉడకదాకా కట్టలేరు కూరగాయలు. దించుదాం పట్టే. ఇక ఏం ఉడకని ఈ అవ్వ నాకు నోట్లే నీళ్ళు కాడుతున్నాయి. ఇక ఉడక ఇంకేం సగం అంత ఉడకే ఇంకే ఒక దాగడ అయితే అయిపోతుంది. అయిపోయినా తిందు రాగుండ్రి. తీయో నీ అవ్వ ఎంతసేపు ఉంచుతావు? తిన్నాక ఎటన్నా పోతురా? తిన్నది అరిగదాకా ఇగో ఇటుకలు మొయ్యాలి. ఎటన్నా పోతురా అంటే నేను ఊకోను. తినొచ్చిందా సిద్ధు? నీ జిమ్మదారే, నీ జిమ్మదారే అన్న ఇల్లది. అబ్బా ఉడికిందా? అది గుమ్మలు ఆడుతుంది అంటున్నావు. మీకే తెలవాలి. కలిపైతే చూడు. మరి గుమ్మలు ఆడి ఉడికితే దించుతా అట్లయితే. సిద్ధు దించి
చిన్నారి దించాలా దించి మంచిగా వస్తుంది వాసన ఉడికినట్టుంది. దించుతున్నా. దించి అటు ఇటు అటు అటు లేదు. సిద్ధు కాలు చేతులు కడకచ్చుకపోండి. బబ్బులు చిన్నారి సరే పోండి, కాలు చేతులు కడకచ్చుకపోండి. తిందురు అలా పెట్టి వాళ్ళు ఎత్తుకపో. మంచిగా కడుక్కోండి. సరే సరే సబ్బు పెట్టి కడుక్కోండి. బై బై. మంచిగా అట్టు పల్లెం పల్లె ఇటు పట్టు. సిద్ధు ఇగో చిన్నారి ఇటు పట్టు. బబ్బులు ఇటు పట్టు నీ పల్లెం. కూర ఎట్టున్నది సిద్ధు? తింటున్నా ఇప్పుడే. చిన్నారి సూపర్ ఉంది. సూపర్ ఉందా? తిను మరి, కడుపు నిండా తిను. బబ్బులు ఎట్లుంది? మంచిగా ఉందా? మరి తిను, బాగా తిను. చిన్నారి తిను, బాగా తిను. సిద్ధు బొక్కలు వేయాలా? ఆగాగు. మస్తుంది. మస్తుందా? పెట్టంగానే దిగిపోతుంది కడుపులో. సరే నా ఊళ్ళందే ఉన్న కాడికి తిను. అట్లయితే మంచిగా కుదిరింది కూర. మంచిగా కుదిరిందా? తినుండ్రి. ఒక్క పాలాలు పోకు, ఒక్కటి కింద పడద్దు. సరే సరే అన్ని తినుండ్రి. ఒక్క బొక్క తుసర పోకుండా తినుండ్రి. కడుపు నిండా తినుండ్రి. పని బాగున్నది బిడ్డ, తినుండ్రి. సరే సరే కారం గట్టిగా పట్టింది మంచిగా. మంచిగా తినండి. బొక్క పెట్టండి, 4 పూలు అవుతుంది. అయిపోయిందా? అయిపోలే. అవ్వ నాది అయిపోయింది. చేతి కట్టుకుంటా. చేతి కట్టుకొని అటేటన్నా పోయేవు. అత్త ఇటేరా. అత్త అత్త చూస్తా కదా. ఏడే ఇంకా అత్తలేడు. ఏమో మరి అటే వేయండి కావచ్చు. మళ్ళీ అత్తనన్నాడు, అటే వేయండి. ఏంది ఏమో ఇంటికైతే రాని, ఇంటికి వచ్చినాక చూపెడతాను తర్వాయి. మీరైతే ఉండుర్రి. వస్తుందిగా. వస్తానన్నాడు, అవతల పడ్డాడు. నాది కూడా అయిపోయింది. నేను చెయ్యి కట్టుకొచ్చుకుంటా. చెయ్యి కట్టుకొని ఇటేరా. చిన్నారి, ఓ చిన్నారి, ఇది కూడా అటే వీకినట్టున్నది. తినదాకానేమో తింటాం అన్నారు, పని ఉన్నది అన్నాక అటే వెళ్ళిండ్రు. సరేనా బబ్బులు? ఇట్లయితే నువ్వు కూడా అట్నే చేస్తావా ఇక? ఏమో తిన్నాక నువ్వు కూడా అట్లనే అయితేటట్టున్నావు. తినదాకా తింటాం అన్నారు, కథం జాడ లేకుండా వేయండి. ఇంటికైతే రాని పొద్దుకి అలా సంగతి చూపెడతా. పోరగాన్లు చూడు, లంగ పోరగాన్లు. తినదా కోమాట మాట్లాడినరు, తిన్నా కోమాట. ఇంటికైతే రాని పొద్దుకి అలా సంగతి చెప్తా.